ఒప్పుకోలే. పోరా పోయినాక ఆల్రెడీ ఉండరాదు అని చెప్పి అన్నాడు. ఇక ఎందుకు ఈ పనులు చేస్తావు మళ్ళీ చూసేటోళ్ళు అందరూ ఏమనుకుంటారు. అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చిండు మావాడు. ఓ ఏం కాదు పో అని అన్నాడు. అంటే ఇల్లందు నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మీ ఊరు పేరు చెప్తారు ఒకసారి? కొమరారం. కొమరారం. నక్సల్స్ ప్రభావితం ఎక్కువ ఉండే ఏరియా, ఉద్యమాల గడ్డ, తిరగబడే మనుషులు, అణచివేయబడ్డ మనుషులు ఎక్కువ అక్కడ. అలాంటి ఒక నేపథ్యం నుంచి సినిమా అనే ప్రేమ ఎలా పుట్టింది? మా నాన్న సార్, మా నాన్న నేను అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు మరి ఆ పిచ్చి. మా నాన్న అంతకుముందు పాటలు మా ఇంట్లో బాగా టేప్ రికార్డులు ఏముంటుండేది, పెద్ద డెక్కులు ఉండేవి. ఆ డెక్కులలో పాట వచ్చేది. సో అవి వినుకుంటా మా నాన్న కూడా చిరంజీవి గారి ఫ్యాను. ఆ ప్రభావం నాకు మీద పడ్డది. ఆ తర్వాత చిన్నగా పేపర్లలో ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం. ఎవడన్నారా ఈ సినిమా హీరో ఎవరు అంటే ఆ హీరో పేరు కాకుండా ఆ డైరెక్టరు, ఆ మ్యూజిక్ డైరెక్టరు, ఆ ఎడిటరు, కెమెరామ్యాన్, ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవడు, అది ఏ రోజున రిలీజ్ అయింది అని మొత్తం చెప్పేటండి. అట్లా మైండ్లో పెట్టుకునేటండి. సో అది చిన్నగా ఇక ఘోరం అయిపోయింది. ఇక కథ రాసి ఎక్కడికి పోయింది అది. నా 6th క్లాస్నే ఎన్టీఆర్ అనే కథ రాసిన. ఎన్టీఆర్ గారికి. సో అట్లా ఏం రాసిన